నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, అసలు అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి గురుగారు? 19 తారీఖా 20 తారీఖా అని అందరూ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మళ్ళీ అక్షయ తృతీయ అనగానే అదొక బంగారం కొనే రోజులాగా మనం చేసేసాము. మళ్ళీ బంగారం కొనాలి అంటే సామాన్యమైన వ్యక్తులకైతే అది అస్సలు కుదరని పరిస్థితి అయిపోయింది. మళ్ళీ ఆ రోజు బంగారమే కొనాలా? ఆ రోజు బంగారం రేటు ఎలా ఉంటుంది? ఒకసారి అనాలిసిస్ కూడా చేసి చెప్పేయండి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 19, 20 అనే విషయంలో మన పంచాంగాన్ని పక్కన పడేశారు. ఎవరు? ఈ యొక్క స్వర్ణకార వ్యాపారస్తులందరూ కూడా పంచాంగాన్ని పక్కన పడేసి 19 తారీఖు మధ్యాహ్నం నుంచి వచ్చేసింది కాబట్టి 19 తారీఖు కొనవచ్చు. మీరు 20 తారీఖు ఉదయం ఉంది కాబట్టి 20 తారీఖు కొనవచ్చు. 2 రోజులు అక్షయ తదిగా ఈ అక్షయ తృతీయ మీరు 2 రోజులు కొంటే మీకు బాగా డబ్బు వస్తుంది, బంగారం బ్రహ్మాండం అని చెప్తారు. ఇంకా పంచాంగంలో వాళ్ళకి సంబంధం లేదు. ఏది కొంటే అది అభివృద్ధి చెందుతుంది అని బంగారం మీదే ఫోకస్ చేస్తాము. అసలు శాస్త్రంలో కానీ పురాణాల్లో కానీ ఎక్కడ కూడా అక్షయ తదియకి అక్షయ తృతీయకి బంగారానికి వస్తువు కొనడానికి ఎక్కడ సంబంధం లేదు. అసలు ఎక్కడ కూడా పురాణాల్లో కానీ వేదంలో కానీ ఎక్కడ కూడా గ్రంథాల్లో ఈ బంగారం కొనమని చెప్పి కానీ వస్తువులు కొనమని చెప్పి కానీ వెండి కొనమని చెప్పి కానీ పట్టుచీరలు కొనమని చెప్పి కానీ ఎక్కడ రాయబడలేదు. ఎక్కడ కూడా అసలు దానికి దీనికి సంబంధమే లేదు. నువ్వు బంగారం కొంటే ఏంటి, అమావాస్య రోజు కొను, మంగళవారం కొను, బుధవారం కొను, సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి అక్షయ తృతీయ రోజు పెట్టారు. మీరు ఈ అక్షయ తృతీయకి బంగారానికి సంబంధం లేదు. ప్రేక్షకులు ఈ విషయం గమనించాలి. ఇప్పుడు కావాలంటే మీ అందరి ముందు నేను వీడియో ఛానల్ లైవ్ తీసుకెళ్ళిపోయి ఏదో మంచి ప్రముఖమైనటువంటి బంగారం కొట్టుకెళ్ళి నేను తులం బంగారం కొని, ఇప్పుడు అమ్మాయితో కూడా ఒక 2 తులాల బంగారం, సార్ ఆఫ్కోర్స్ వాళ్ళు 10 తులాలు కొనగలుగుతారు, అమ్మాయి కొనగలుగుతుంది. అమ్మాయితో బంగారం కొనిస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా అమ్మాయి బంగారం 20 తులాలు కావాలి, నా బంగారం 4 తులాలు అవ్వాలి. అవుతుంది అని అంటే ఏ బంగారం కూడా ఆ బంగారం షాప్లో నేను కొంటాను. నేను అవుతుంది అంటే ఇది ఛాలెంజ్. అక్షయము అనేది క్షయము కానిది, అంటే తరిగిపోనటువంటిది. బంగారం తరిగిపోతిగా, అమ్ముకుంటే పోతిగా. అక్షయము అంటే క్షయము కానిది. మరి 10 తులాల బంగారం ఒంటి వేసుకుంటే 10 ఏళ్ళ తర్వాత కొలిస్తే అది ఎంత అవుతుంది? లేదంటే 10 తులాలు మీకు 6 తులాలు ఉందండి, తరుగుబోగా మీకు 5 తులాలు వస్తుంది అంటారు వాడు. అంటే తరిగిపోయినట్టేగా, అంటే క్షయం అవుతుందిగా. మరి అలాంటి క్షయమైనటువంటి బంగారం ఎలా కొనాలి, ఎందుకు కొనాలి? అక్షయముగా కావాల్సింది అంటే పెరగాలి కదా నాకు. సరే అది గుడ్లు పెట్టదు, రైట్. కొని ఈ సంవత్సరంలో నెక్స్ట్ సంవత్సరంలో ఇంకో 10 తులాలు కొనగలిగేటువంటి ఆర్థిక పరిస్థితి రావాలిగా. ఉన్నదే తరుక్కుపోయింది. ఉన్నదే 5 తులాలు కొంటే 10 తులాలు కొంటే 5 తులాలు అయిపోయింది, 5 లక్షలు నష్టం వచ్చేసింది నాకు. 5 లక్షలు నాకు నష్టం వచ్చినట్టు కదా, ఎక్కడ పెరిగింది? కాబట్టి అక్షయము అంటే ఎక్కడ కూడా తరిగిపోయినటువంటిది ఏమిటంటే దానము. ఎందుకంటే సనాతన ధర్మం మాత్రమే లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పగలిగేటువంటిది ఏకైక ధర్మం అంటే సనాతన ధర్మం ఒక్కటే. ఇంకొక ధర్మం లేదు కాక లేదు. నువ్వు ఎవడైనా ప్రూఫ్ చేయనాకు నేను ప్రూఫ్ చేస్తాను నేను. సో ఎందుకంటున్న మాట అండి అంటే ఇక్కడ మనకి పుణ్యప్రాప్తి వల్ల మనకి లోక కళ్యాణం జరుగుతుంది. మనకు వచ్చేది వేసవి కాలం. మనకి రేపు మీకు వచ్చేటువంటి రేపు అక్షయ తృతీయ అనేది వైశాఖ మాస తది. అది అంటే వైశాఖ మాసం తది అంటారు రోజు. ఆ వైశాఖ తది నుంచి ఉష్ణ స్థితి బాగా పెరుగుతుంది. అంటే 41 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎండ మనకి. ఇప్పుడు 41 డిగ్రీస్ వచ్చింది, మధ్యాహ్నము సాయంత్రం మధ్యాహ్నం వస్తుంది అది. కానీ రేపు వైశాఖ మాసంలో 40 నుంచే స్టార్ట్ అయిపోతుంది ఎండ. అంతటి ఎండ స్టార్ట్ అయిపోతుంది మనకి. మధ్యాహ్నం కల్లా 43, 44 ఉంటుంది మనకి. అంటే ఎండ తీవ్రత బాగా పెరగడం వల్ల పశువులకి, పక్షులకి, అనేకమైనటువంటి వాటికి, మూగజీవాలకి దాహార్తి ఎక్కువ అవుతుంది. అప్పుడు కాలంలో ఏం చేశారంటే, ఇప్పుడంటే నీకు అన్నీ ఇక్కడ కుళాయిలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నల్లాలు ఉన్నాయి, కుళాయిలు ఉన్నాయి, ట్యాంకులు ఉన్నాయి. కానీ అప్పట్లో లేవు కదా. రహదారి వెంట మీకు కుండలలో నీళ్లు పెట్టేవాళ్ళు. ఆ నీళ్లు తాగుతూ ఈ పశుపక్షి అంతా కూడా హాయిగా ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేసేవి. అందుకే ఇప్పుడు కూడా మనకి సోషల్ మీడియాలో అవేర్నెస్ అని చెప్పేసి ఎండలు తీవ్రంగా అయిపోయినాయి, మీ ఇంటి పైన ఒక డొప్పలో నీళ్లు పెట్టండి, బయట నీళ్లు పెట్టండి, ఆవులు తాగుతాయి అని చెప్పేటువంటి అవేర్నెస్ ఇప్పుడు వచ్చింది. నీ అవేర్నెస్ ఇప్పుడు వచ్చింది, కానీ నా అవేర్నెస్ సంవత్సరాల తరబడి, లక్షల సంవత్సరాల నుంచే నాకు ఈ అవేర్నెస్ ఉంది నాకు నా ధర్మంలో. అంటే బయట హౌజులు కట్టి పగిలి మీద కుండలు ఉంటాయి కదా, మూత కొట్టేసి కుండ నీళ్ళు పెడతారు, కుండలలో పెడతారు నీళ్లు చల్లగా ఉండాలని చెప్పేసి. హౌస్లో పెడతారు నీళ్లు చల్లగా ఉండాలని చెప్పేసి. అంటే ఆ పశుపక్షాలు కూడా చల్లటి నీళ్ళు కావాలని పెడతారు. అలాంటి తత్వం నా ధర్మం, సనాధర్మంలో మాత్రం ఇంకొక ధర్మంలో లేదు. ఈ వివిధత్వంలో దానికి ఒక పండగ తీసుకొచ్చారు. దాని పేరే మనకి ఈ యొక్క అక్షయ తృతీయ. అంటే మీరు చలివేంద్రం ఏర్పాటు చేయండి, 10 మందికి నీటి దానం చేయండి అని చెప్పేటువంటి పండగనే ఈ యొక్క అక్షయ తృతీయ. ఈ రోజున మనం ఏం చేయాలి విశేషంగా అంటే, మళ్ళీ ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తారు చూసారా, కులహంకారంతో అగ్రవర్ణ అహంకారం మాట్లాడుతున్నటువంటి కిరణ్ శర్మ బ్రాహ్మడికి దానం ఇమ్మన్నాడు. ఒరే మీరు చెప్పేది వినాలరా ఫస్ట్, మీరు అది ఎవరైనా వినాలి ఫస్ట్.
ఒక వేద పండితుడికి సద్బ్రాహ్మణుడికి ఈ పిల్లలు ఉంటారు కదా, వేద పాఠశాల పిల్లలు, వేద పిల్లలు, వాళ్ళకి ఇవి తెలియదు, నువ్వు ఇచ్చేది ఏమిటో తెలియదు. ఒక చిన్న కూజాలో కుండలో నీళ్లు పోసి నీళ్ళ దానం ఇవ్వాలి. ఆ వేసవి కాలం మొత్తం వేద పండినటువంటి ఆ పిల్లలు చదువుకుంటూ నీళ్ళు పోస్తూ తాగుతుంటారో, ఎన్ని రోజులు వాళ్ళు తాగుతుంటారో అన్ని రోజులు పుణ్యబలం పెరుగుతూ ఉంటుంది. ఆ గొంతులోకి నీళ్ళు వెళ్ళే ప్రతి క్షణం నీ యొక్క పుణ్యబలం పెరుగుతూ ఉంటుంది. దాని పేరు అక్షయ తృతీయ. అలాంటి ఉదకుంభ దానం చేసుకోవాలి. ఉదకుంభ దానం చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. అక్షయ తృతీయ రోజున కుండలో నీళ్ళుంచి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి, బీదవారికి దానం ఇవ్వాలి. వీలైతే స్వయం పాకము, కూరగాయలు, పప్పులు, ఉప్పులు కూడా దానం ఇవ్వండి అని చెప్తుంది. ఇది తప్ప బంగారం కొను, వెండి బిస్కెట్లు కొను, పట్టు చీరలు కొను, ముక్కుపుల ఆడపిల్లకు దానం ఇవ్వు. ముక్కుపులతో వచ్చినటువంటి అక్షయ తృతీయ ఇది కాబట్టి ఆడపిల్లకి ముక్కుపుల తప్పకుండా ఇవ్వాలి. ఆడది బంగారంలో 1,50,000 పెట్టుకున్నాడు. బంగారం కొనాలి ఆ రోజు అంటే ఎవడు చెప్పాడు? ఎక్కడ ఉంది? ఎవరైనా ఒక్కడు, బ్రాహ్మడు కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే ఒక శాస్త్రాలు చూపించండి నాకు, నేను కిలో బంగారం కొంటాను, నో ప్రాబ్లం. ఒక ఇల్లు అమ్మేసి కిలో బంగారం కొందాం, ఇది గ్యారెంటీగా. ఎక్కడ కూడా శాస్త్రంలో అక్షయ తృతీయ అంటే ఇది దానం ఇవ్వడము, పుణ్యప్రాప్తిని పెంచుకోవడము. పుణ్యం అనేది అక్షయం కాదు, అంటే అక్షయం కాదు, పుణ్యం అంటే అక్షయం అవుతుంది. అంటే పుణ్యబలం పెరుగుతున్న కొద్దీ నీకు, నీ పిల్లలకి, నీ భార్యకి, నీ భర్తకి, నీ తల్లికి, తండ్రికి పుణ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మీరు నీళ్ల దానం చేస్తే అద్భుతం. అందుకని మీరు తప్పకుండా రహదారి వెంట చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. సామూహికంగా 10 మంది పిల్లలు, పెద్దవాళ్ళు కలిసి చలివేంద్ర ఏర్పాటు. పైన మా అమ్మగారి జ్ఞాపకార్థము అని రాయకండి, అది దౌర్భాగ్యం. కాబట్టి నీళ్ళ దానం చేయండి, అంతవరకు నీళ్ళు ఇవ్వండి. ఎవరు దానం ఇచ్చారో పైన తెలుసు కదా, జనానికి ఎందుకు, తాగిన వాడికి ఎందుకు అవసరం? ఎవరు పెట్టారో నాయన నీళ్ళు, చల్లటి నీళ్ళు ఇచ్చాడు, దేవుడు చల్లగా చూస్తాడులే అనుకుంటే చాలు, మాకు పుణ్యం మనకే వస్తుంది డైరెక్ట్గా, ఇంకోళ్ళకి రాదు అది. దాని గురించి మీకు ఎందుకు కంగారు? మా కీర్తి శేషులు, మా అమ్మగారు జ్ఞాపకార్థం, ఆవిడ పేరు, ఆవిడ కులము, ఆవిడ గోత్రము అవసరమా? అలాంటివి లేకుండా, అంటే అందుకే మనం దానం కుడి చేత్తో ఇస్తే ఎడమ చేత్తో వదిలేయాలి దాన్ని తెలుసుకోవడానికి. కాబట్టి అలాంటి దానం చేయాలి. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఎవరెవరైతే నీటి దానం చేస్తున్నారో వారికే అక్షయ ఫలితం కలుగుతుంది. వారికి బంగారం కొనడానికంటే కూడా ఎక్కువగా పుణ్యప్రాప్తి వచ్చేసి, బంగారం ఏంటి, నెక్స్ట్ ఇయర్ కల్లా ఇల్లు కొనవచ్చు. మీరు బంగారం కొంటే మీకు 10 లక్షలే, ఇల్లు కొంటే ₹1,00,00,000. వాడు ఇల్లు కొనే యోగం ఏర్పడుతుంది. అది అక్షయము. అటువంటి విషయం తెలుసుకొని ఆనందపడిన ప్రయత్నం చేయాలి తప్ప పిచ్చి పిచ్చి మాట విని బంగారం కొనని చెప్పిన వాళ్ళ మాటలు నమ్మకూడదు. అటు విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పకుండా గురువు గారు, మన ప్రేక్షకుల కోసం నిజంగా అక్షయ తృతీయ రోజున చేయవలసిన కార్యక్రమాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం. ఆనంద సిద్ధిరస్తు.